యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలో 17 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మాణం చేయనున్న ఆర్ఎండ్బి బ్రిడ్జ్ రోడ్డు వెడల్పు కార్యక్రమాన్ని రాష్ట్ర రోడ్లు భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యేలు నేడు శంకుస్థాపన చేశారు. మొదటిసారి మంత్రి కొలనుపాక రావడంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మంత్రిని ప్రభుత్వ విప్ ను గజమాలతో సత్కరించారు. శంకుస్థాపన అనంతరం మంత్రి సభలో మాట్లాడుతూ ఎమ్మెల్యే నేను 2 కళ్లలా ఈ ప్రాంతం అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామన్నారు. సాగు త్రాగు జలాల కోసం అటు బస్వాపూర్ ఇటు గంధమల్ల రిజర్వాయర్ల త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గంధమల్ల అశోక్, సర్పంచ్ లక్ష్మీ ప్రసన్నారెడ్డి, ఎంపీటీసీ ఆర్ఏ ప్రశాంత్, కాంగ్రెస్ పార్టీ నాయకులు బండ్రు శోభారాణి, నీలం పద్మ, వెంకటస్వామి, వెంకటేశ్వరరాజు తదితరులు పాల్గొన్నారు. గెలవగానే మీ ఎంపీపీ గారు, కవిత గారు, ముఖ్యంగా మీ ఎమ్మెల్యే గారు వచ్చి మాకు ఫస్ట్ కొలనుపాక రోడ్డు కావాలంటే దాన్ని వెంటనే శాంక్షన్ చేయించి 15 రోజులలో టెండర్ కూడా పిలిపించి ఫిబ్రవరి నెలాఖరికి పనులు మొదలుపెట్టి మళ్ళా 3 మాసాల్లోనే మళ్ళా వానకాలం లోపే మీ బ్రిడ్జితో పాటు జైన్ టెంపుల్ దాటే పచ్చన్న కూడా బార్డర్ వరకు డబుల్ రోడ్డుగా మారుస్తానని మీ అందరూ కూడా కాదు. తప్పకుండా ప్రతి గ్రామంలో ఈరోజు బొమ్మల రామవరం కానీ ఆలేరు కానీ అలాగే యాదగిరిగుట్టలో కూడా కొన్ని కార్యక్రమాలకు ఇలా రివ్యూ చేసి వచ్చినాం. బొమ్మల రామవరం నాగినేనిపల్లి ప్రాంతంలో ఇప్పటికెల్లో ఉన్న డబుల్ రోడ్డు కూడా దాదాపు 70 కోట్ల రూపాయలు కూడా ఆర్ఎండ్బి శాఖ ద్వారా మంజూరు చేయడం జరిగింది. ఈరోజు ఆలేరు కాన్ఫరెన్స్ నా మొట్టమొదటి అఫీషియల్ మంత్రిగా ఈరోజు నా కాన్ఫరెన్స్ లో కూడా ఏ ప్రోగ్రాం పెట్టాను నల్గొండల, కానీ ఆలేరులోనే ప్రోగ్రాం పెట్టాను. తప్పకుండా ఆలేరుని మీ ఎమ్మెల్యేకి అండగా ఉంటూ ప్రతినిత్యం ఇద్దరం 2 కళ్ళులాగా పనిచేస్తూ ప్రతి సమస్యని పరిష్కరిస్తామని, ముఖ్యంగా కొలనుపాక లాంటి ఎంతో ఫేమస్ అయిన జైన్ టెంపుల్ కానీ, ఇక్కడ సోమేశ్వర ఆలయం కానీ, టూరిస్టులు వచ్చే ప్రదేశం, మననే కర్ణాటకని హెల్త్ మినిస్టర్ కానీ ఇంకా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు రావడం జరిగింది. ఎంతో మంది విదేశీయులు వస్తుంటారు. తప్పకుండా స్పెషల్ ఫండ్స్, ఆర్ఎండ్బి ఫండ్స్ పెట్టి మన కొలనుపాక సెంటర్ ని కూడా ఐమాస్ లైట్లతో సైడ్ డ్రైన్స్ కట్టుకుంటూ సీసీ రోడ్డుగా గ్రామం మొత్తం కూడా గ్రామ సెంటర్ లో సీసీ రోడ్డు వేయడం జరుగుతుందని చెప్పి కూడా మీ అందరికీ ఇదే ప్యాకేజ్ లో ఆ గ్రామం మొత్తం కూడా సీసీ రోడ్డు పెట్టించాం. వర్షాలు వస్తే ఖరాబ్ కాకుండా ఇవన్నిటికి తోడు మన ప్రాంతానికి సాగునీరు రావాలంటే ఇవాళ పైన బస్వాపూర్తో పాటు గంధమల్ల ప్రాజెక్టు రావాలి. ఆ ప్రాజెక్టు వస్తేనే మన వ్యవసాయం నీళ్ళు వస్తాయి. ఆయన కేసీఆర్ పుణ్యపోచమ్మ కట్టుకుంటూ బాబు మల్లన్న సాగర్ కట్టుకుంటూ తప్ప మన ఆలేరు ప్రాంతానికి సాగునీరు లేదు. రైతులకు ఉన్నాల మండలం కానీ, ఆలేరు మండలం కానీ, యాదగిరి మండలం తప్పకుండా 2 సంవత్సరాల్లోనే మననే ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఛాంబర్ లో నేను, ఐలయ్య గారు అందరం కూడా రివ్యూ చేసాం. తప్పకుండా ఆ ప్రాజెక్టును కూడా మళ్ళా స్టార్ట్ చేయించి 2-3 సంవత్సరాల్లోనే ప్రతి ఎకరానికి సాగునీరు ఇవ్వడం. ఇప్పుడే యాదగిరిగుట్టలో మిషన్ దగ్గర నీళ్ళు కూడా కరెక్ట్ వస్తలేమని చెప్పి చెప్తే వాళ్ళకు కూడా నెలలోపే పైప్ లైన్ అన్ని కూడా మారవాలని చెప్పడం జరిగింది. మన ప్రభుత్వం ఒకటే చెప్పిందే చేస్తాం, చేసేదే చెప్తాం తప్ప డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా, దళితుని ముఖ్యమంత్రి చేస్తా, నీ బిడ్డలు చేరమని కూడా అని చెప్పాం. మనం ఉచితంగా మహిళలకు బస్సులో ప్రయాణం అని చెప్పినాం. రోజు 35 లక్షల మంది ఇవాళ ప్రయాణం చేస్తున్నా లేదా ఆడక అక్క చెల్లెలు ఆలోచించుకోవాలి. ఆరోగ్యశ్రీ 10 లక్షల కోసం ఇలా ఎంత పెద్ద జబ్బు ఉచితంగా ఇస్తున్నాం. 2-3 మాసాల్లోనే మనం చెప్పిన అన్ని కార్యక్రమాలు, సిలిండర్ కానీ, 200 రూపాయల కరెంట్ యూనిట్ కానీ, ఇంకా గ్యాస్ సిలిండర్లతో పాటు ఇల్లు ఇల్లు, ఇవన్నిటికంటే ముఖ్యం పేదవానికి 10 ఏళ్ళ ఇల్లు కట్టుకోక. మన దగ్గర జంగాల కాలనీలో కానీ కొలనుపాకలో ఎంతో మంది పేదవాళ్ళు ఉన్నారు. ఆ ఇల్లు కట్టించే కార్యక్రమం అన్ని విషయాల్లో కూడా ఒక ప్లాన్ ప్రకారం అప్పుల పాలు చేసే ఈ రాష్ట్రాన్ని బాగు చేయడంతో పాటు మనం ఇచ్చిన హామీలు, ఇవ్వని హామీలతో పాటు మీ అందరికీ అండగా ఉండి మీలో ఒక కుటుంబ సభ్యులాగా ఎమ్మెల్యే అయినా నేనైనా మీ అందరికి అందుబాటులో ఉంటామని తెలియజేసుకుంటూ మంత్రి పెద్దలు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ప్రభుత్వం వచ్చిన 3 రోజుల్లోనే తమ్మి మీకేం పనులు అనేది మొదటగా ఇక్కడ సోమేశ్వర టెంపుల్, ప్రపంచమైనటువంటి జైన్ టెంపుల్ కూడా పెద్ద సమస్య ఉందన్న గత 10 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో ఒక చిన్నపాటి వర్షానికే
3-4 రోజులు గ్రామాలు బంద్ అయితే అని చెప్పగానే సుమారు 17 కోట్లతోటి మనకి బ్రిడ్జి శాంక్షన్ చేయడం మనకు చాలా అదృష్టంగా భావిస్తూ ఈ రోజు శంకుస్థాపన పిలవగానే బొమ్మల రామారంలోని 2 గ్రామాలకు సుమారు 50 కోట్లతోటి నిధులు శాంక్షన్ చేసిన ఘనత మన ప్రీతమ నాయకుడు కాబట్టి ఈ ఆలేరు ప్రాంతాన్ని అన్ని విధాల మన మంత్రి గారి దయతోటి ఖచ్చితంగా ఆయన ఆశయంతో అభివృద్ధిలో ముందుంచడామని తెలియజేస్తూ ఈ కొలంపాక ఎంతో ప్రసిద్ధిగాంచిన గ్రామం కానీ అభివృద్ధికి నోచుకోలేదు. ఈ 10 సంవత్సరాలు అన్ని విధాలా ఇబ్బంది పడ్డాయి కాబట్టి మన మంత్రి గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకొని ఆలేరును అన్నిట్లా ముందుంచుదాం. ఆలేరుకు నేను ఎమ్మెల్యేగా ఉన్నా గానీ మనకు పెద్ద దిక్కుగా పెద్ద అండగా ఎంపీగా ఎన్నో పనులు చేసినటువంటి మన ప్రియతమ నాయకుడు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఒకటే మాట చెప్పిండు, నువ్వు 50,000 మెజార్టీతో గెలిచిపోతామని ఆస్వాదించుండు. ఆయన ప్రేమతోటి మీరందరూ కూడా ఆయన మీద నమ్మకంతో 50,000తో మెజార్టీ గెలిచేందుకు మీ అందరితోటి మీ అందరికీ శిరస్సు వంచి నమస్కారం చేస్తూ నేను మీకు ఈ సేవకుడిగా ఈ ప్రాంతాన్ని అన్నకు దేవుడిగా ఉండి ఈ ప్రాంతానికి ఎక్కువ నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తానని తెలియజేస్తూ ఈ స్థానిక సర్పంచ్ ఎంపీటీసీలు ఎంపీపీ చాలా ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయాలని పద్ధతులతో కాబట్టి ఖచ్చితంగా ఈ ఆలయ ప్రాంతంలోనే కొలంపాకను అన్ని విధాల ముందుస్తానని తెలియజేస్తూ ఇచ్చిన